రైట్ మనం ఇప్పుడు ఉప్పల్ పోతున్నాం వయా బొమ్మల గుడి. ఈ రోడ్ ఎట్టా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈ రోడ్ ఎలా ఉందో. గుడి అంటే ఇదే బొమ్మల గుడి దాటినాం. బొమ్మల గుడి అంటే మొత్తం బొమ్మలతో చేసినటువంటి ఒక టెంపుల్ అనమాట, టెంపుల్ లాంటిది ఇట్లా ఉంటుంది. చూద్దామంటే రోడ్ వేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ పోవాలి మనం. యాక్చువల్గా రోడ్ వేస్తున్నారు. సో నాకు సీదా జాయింగ్ బచ్పన్ స్కూల్ నుంచి లెఫ్ట్ సైడ్ పోదాం. ఓకే, లెఫ్ట్ సైడ్ గడియంగానే వస్తుంది. అది కొంచెం పెద్ద రోడ్డు. యాక్చువల్గా అది రోడ్డు గౌరెల్లి అటు పోవడానికి ఉంటుందన్నమాట. అది ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తే క్లోజ్ అయిపోయింది. కాలనీ కాబట్టి బ్రేక్ గడ్డలు ఇక్కడ ఉన్నాయి. లెఫ్ట్ తీయాలి. బండు ఇప్పుడు ఇలా బండి పోతే ఖచ్చితంగా కింద ఆంతుంది. సేపు మన సైడ్స్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ బండి అయితే ఖచ్చితంగా ఆంతుంది ఆ గుంటలో, ఎదురుకొచ్చే బండి అయితే. ఈ రోడ్డు కలవాలి మొత్తం. ఈ రోడ్డు సీదా రోడ్డు, కాకపోతే మనం మలకలు తిరుక్కుంటూ ఎందుకంటే రోడ్ వేస్తుంటారు. సో ఇప్పుడు ఇది నుంచి సీదా రోడ్డు చాలా పొంగుతుంది. జంగల్ ఏరియా ఉందన్న చాలా మంది తెలియదు. దీన్ని ఆర్ఎన్ఆర్ నగరం అంటారు.
అన్నీ గుడిసెలు వేసినారు మొత్తం ఏరియా. ఇక్కడ ఇట్లా చూసిన కదా కావాలి చెట్టు కింద చూస్తుందా అట్లా కావాలంటున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోవాలి. బండ్లగూడ నాగోల్ దారికి వెళ్తాను అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా పోతే మనకు ఉప్పలు వెళ్ళే దారి మెయిన్ హైవే ఉంటుంది కదా దానికి తరుగుతుంది. షార్ట్ కట్ అనమాట మనకు వచ్చింది. అంతా కూడా జంగల్ ఏరియానే. ఇక్కడ అంతా జంగలే ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఏం రాలేదు ఇంకా. కానీ ఏమంటారు రద్దీ ఏరియానే, రద్దీ రోడ్ అయింది. గౌరెల్లి ఇటు అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ తలుగుతామండి. రోడ్ నుంచి బిజీగా ఉంటుంది రోడ్డు. మనం ఇప్పుడు ఉప్పల్ పోతున్నాం. ఉప్పల్ చూస్తున్నా. ఈ రోడ్ అయితే ఎప్పుడు కూడా ఇట్లే ఉంటుంది. ఎవ్వరు కూడా దీన్ని బాగు చేసే మానడే పోలే. అప్పుడు అట్లా ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది టర్నింగ్. స్టార్ట్ అయితే మామిడి పండ్లు వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే పండ్లు ఉంటున్నాయి, లోపల మాత్రం కాయ పచ్చిగా ఉంటుంది. అంటే అది ఉంటుంది కదా పీసు, ఆ పీసు కాకుండానే పండు మక్కుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే వాటిని మందు పెట్టి పండిస్తారు, మక్కనిస్తారు అన్నమాట. పండు మక్కనిస్తారు. అవి హెల్త్కు ప్రాబ్లం అవుతుందేమో అని చిన్న భయం కూడా అవుతుంది. కానీ చూస్తేనేమో తినబుద్ధి అవుతుంది. ఏం చేయలేని పరిస్థితి. ఘోరంగా చేస్తున్నారు. పీసు పచ్చిగా ఉంటుంది, లోపడేమో పండు ఏమో ఫుల్ పండు అవుతుంది. ఇంక అర్థమైంది వాళ్ళకు ఇంకా డైరెక్ట్గా దాంట్లో మందు పెట్టి చేస్తున్నారని అర్థం అనమాట. ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా టీవీలో కూడా చూపించారు. ఇట్లా బేగంపేట అక్కడ మొత్తం ఒక పెట్టేసి ఇట్లా మందు పెట్టి పండ్లు మక్కిస్తున్నారు. కచ్చకాయలు కూడా, కచ్చ పండ్లు కూడా అట్లా చేస్తున్నారని చెప్తున్నారు. హెల్త్ ప్రాబ్లం అవుతుందని చూసినా తినలేకపోతున్నాం. అవేమో అట్లా ప్రాబ్లం ఉన్నాయి. అసలైన పండ్లు ఏడ దొరుకుతాయి అర్థం. ఊర్లలో పోతేనే దొరుకుతాయి. అంటే మామిడి పండు చెట్లు ఉండి ముందల్ని అమ్ముకుంటారు ఉంటారు కొంతమంది ఇట్లా రోడ్ మీద పోతుంటాయి. సో అట్లాంటి వాళ్ళకు మనం చేయొచ్చు అట్లాంటి పనులు. ఇక్కడ నుంచి ఈ బండ్ల కూడా ఇది నాగుల బండ్ల కూడా ఇక్కడ నుంచి సిటీ స్టార్ట్ అయినట్టు. ఇంతకుముందు నాగోలు లాస్ట్ ఉంటుంది, కానీ బండ్లో కూడా ఇప్పుడు కొంచెం ఫేమస్ అయింది. చాలామంది సిటీ అవుట్స్కట్స్లో ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అవన్నీ కూడా సిటీ అవుట్స్కట్లోనే ఎక్కువ తయారవుతున్నాయి. చాలామంది కూడా ఇక్కడనే ఉండడానికి ట్రై చేస్తున్నారు.
మెట్రో అవన్నీ వచ్చింది కాబట్టి జాబ్కి వెళ్తే డైరెక్ట్ మెట్రోలో వెళ్ళిపోవచ్చు అన్న వాళ్ళు చాలామంది కొంచెం కన్వీనియంట్గా ఉంది, పోవడానికి రావడానికి, ఆఫీస్ పోవడానికి రావడానికి కానీ, బిజినెస్ చేయడానికి కానీ కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్లేస్ అనుకున్న వాళ్ళు 100-200% సిటీ అవుట్స్కట్స్లో తీసుకుంటారు, అవుట్స్కట్స్లోనే ఉండిపోతున్నారు. ఈ అపార్ట్మెంట్ కొంచెం సేఫ్టీ సైడ్ కూడా బాగుంటుంది, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సిటీలో. అందుకని ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, సిటీ అవుట్స్కట్స్కే వచ్చేస్తున్నారు, సిటీలో ఉండట్లేదు చాలామంది. ఎవరో ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఇది గవర్నమెంట్వి ఇంతకుముందుకు ఒకసారి ఇలా సేల్ జరిగింది. గవర్నమెంట్ ఉంటే సేల్ చేసారు, మొత్తం తక్కువలోనే సేల్ చేసి 30 లక్షలు 25 లక్షలు సేల్ చేసి చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ మొత్తం ఫుల్ అయిపోయింది.